ఏబిటి టీవీకి స్వాగతం. నేను సుమలత. కన్నడలో కామెడీ కిలాడి గల్లు షోతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు మడనూరు మనుపై అత్యాచారం దాడితో పాటు ప్రాణాలు తీస్తామని బెదిరింపులు కేసు నమోదైంది. ఈ ఘటన బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. తోటి నటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, కన్నడ నట ప్రజాదరణ పొందిన కామెడీ కిలాడి గాడు అనే కామెడీ షో ద్వారా పేరొందిన మడనూరు మనకు అనే షోలో పాల్గొనే సహనటితో 2018 నుంచి పరిచయం ఉంది. అయితే 2022 నవంబర్ 29న శివమొగ్గలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను పారితోషికం ఇచ్చేందుకు ఇంటికి పిలిచి అక్కడే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, అదే ఏడాది డిసెంబర్ 3న తన ఇంటికి వచ్చి బలవంతంగా తాళి కట్టినట్లు ఆ నటి అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్ స్టేషన్ ఫిర్యాదులో స్పష్టం చేసింది. పలుమార్లు ఇష్టం లేకున్నా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, 2 సార్లు గర్భస్రావం కూడా చేయించారని తెలిపింది. నాగరబావిలోని ఓ ఇంట్లో ఉంచి లైంగిక దాడి చేసి మొబైల్లో రికార్డు చేసుకుని ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో విడుదల చేస్తారని బెదిరిస్తున్నారని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని, వారికి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు కేసు స్వీకరించి ఆ నటుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో తదుపరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది బుల్లితెర శాండిల్వుడ్ రంగంలో ఉత్కంఠ నెలకొంది. అయితే మనుకు అప్పటికే పెళ్లై బిడ్డ ఉన్నట్లు ఆ నటి తెలపడం గమనార్హం. ఇదిలా ఉంటే, మడనూరు మను తాజాగా హీరోగా మారి నటించిన కులదల్లిపై కల్యావుదో అనే సినిమా శుక్రవారం విడుదలైంది.